ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. తమిళనాడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బెంగాల్లో 152 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరుగుతుండగా తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోలింగ్ ప్రక్రియతో ఇరు రాష్ట్రాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బెంగాల్లో టీఎంసీ బీజేపీ మధ్య ప్రధాన పోరు జరుగుతుండగా తమిళనాడులో డీఎంకే ఎన్డీఏ టీవీకేల మధ్య పోటీ నెలకొంది. బెంగాల్లో 152 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 3.6 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ 40,000 పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండగా అందులో 8,000 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు అధికారులు. తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా ఇక్కడ 5.73 కోట్ల మంది ఓటర్లు, 4,200 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని తేల్చనున్నారు. రాష్ట్రంలో 75,064 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేయగా 1.4 లక్షల మంది పోలీసులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు.